నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిపుడి గ్రామ పంచాయతీలోని శివరామపురంలో తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి నిర్వహించారు. గ్రామ సచివాలయం అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులు మరియు మెరుగుపరిచేందుకు అధికారులు పనిచేయాలి. పారిశుధ్య పనులు, మురికి కాలువలను, వ్యర్థాలను నిలవకుండా శుభ్రంగా ఉంచి త్రాగునీటి సమస్యను లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వేనాటి జితేందర్ రెడ్డి, నెల్లిపూడి సుధాకర్, ముసలి నాగరాజు, వెలసిరి కోటేశ్వరరావు, వేళ్లపాలెం ధ్రువకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను బిస్కెట్ ప్యాకెట్ ఏదా ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్ చదువుతున్నావు. ఎన్ని మార్కులు వస్తున్నాయి? 5 మార్కులు వస్తున్నాయి. 5వ తరగతికి 5 మార్కులు వస్తున్నాయా? 6వ తరగతి పోతే 6 మార్కులు అంతేనా? నమస్తమ్మా. ఎట్లుంది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లుందా? అంతకుముందు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండింది, దానికి దీనికి మనకు మధ్యలో తేడా ఎట్లుందా? బాగుంది. ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మనకు గ్రామంలో? మీకు ఏదన్నా పెన్షన్ రాకుండా ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవు, పని చేస్తున్నారు. ఓకే, ఈ స్టిక్కర్ ఇక్కడ కనిపించచ్చా మేము ఇంటికి? ఇదిగో దీంట్లో మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయి ఇందులో. ఇది చూడండి, వీటిలో ఏదన్నా మీకు అనుమానం ఉంటే అడగండి. దీన్ని గెలిపిస్తా నేను. అందరూ రండి. కోటేశ్వరరావు, దా, ఏడుగొండలు, సుధాకరు, అందరు రండి. రండి, ఎవరు ఉండరా? రండి, ఇందేవాళ్ళు రండి. నీళ్ళైతే చేపిద్దాం. సరే, పెన్షన్లు ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయా? ఇల్లు కట్టిద్దాం. ఎందుకని ఇంతకుముందు పెట్టుకోలేదా శాంక్షన్ కి? వైఎస్ఆర్ వాళ్ళు మీకు చేయలే? చేయలే. మన ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ అన్న పేదోళ్ళకి సహాయం చేసే దానికోసమే ఉంటాడు. ఈ విషయాలన్నీ సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నకి చెప్పి మీ ఇళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధగా కట్టిస్తాం తప్పనిసరిగా. బాగుండమ్మా, పెన్షన్ వస్తుందా? ఎంత వచ్చింది ఈ నెల? 4,000 వచ్చింది. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎంత వచ్చిందా? 3,000 వచ్చింది. పెంచాడు 1000 రూపాయలు. ఎంత పెంచాడు చంద్రబాబు నాయుడు? ఫస్ట్ 7,000 ఇచ్చాడు. వెరీ గుడ్. మళ్ళా 4,000 ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా పెన్షన్? వస్తాయి మేడం. మేడం వచ్చి ఇచ్చిపోతుంది. ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు. రైట్, ఈ చేయి తీసుకో. ఓ అదే సంగతి అవ్వడు. వెరీ గుడ్. ఏందది? ఇంటి పేరు ఏందా? మానికల చెంచమ్మ. ఈమెకు ఆధార్ కార్డు లేదు. తెలియదు కదా వాళ్ళకి, తెలియదు కదా. హరి ఇది చూడండి ఒకసారి. ఇట్లా మీరు ఫోటో దిగుతురండి. ఇటు చూడండి ఏం ఎట్లా ఉన్నాయి నీళ్ళు, ఎట్లా వాళ్ళు ఎర్రగా ఉన్నారు కదా. ఒకసారి చూద్దాం. ఇటు అవును, దీని సెక్రటరీ గారిని తాగి చూడమ్మా. ఎట్లా అసలు తాగి చూడమ్మా. ట్యాంకులు క్లీన్ చేయక
చేపిస్తాయి కదా మనం వాటిలన్నిటిని. ఆ ట్యాంక్ క్లీన్ చేయించకుండా ఇక్కడ కనీసం ఏదన్నా కొంచెం లైట్ గా స్మెల్ వస్తుంది. పైపులు అవన్నీ ఉండేగా. దీంట్లో హ్యాండ్ పాయింట్ ఉండేది ఇట్లా ఇట్లాగే ఉంది అక్కడ. అంటే పని చేస్తుంది కదా, కొంచెం తిరిగి చేస్తే కదా. ఇప్పుడు మొత్తం ఊరంతా మనకు నీళ్ళ సమస్య అని చెప్పారు. దాంట్లో ఇది నిరుపయోగంగా బోర్ ఉంది. దానికి ఏదైనా ఒక 1000-2000 రూపాయలు ఖర్చు పెడితే వస్తాయి నీళ్లు. ఈరోజు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మనకు ప్రభుత్వం తరపున పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తోటపల్లి గూడూరు మండలంలోని వరకాయపేట పంచాయతీ నందు అధికారులతోటి, పంచాయతీ సెక్రటరీ గారు, విఆర్ గారు, మొత్తం సచివాలయ సిబ్బంది అందరితోటి కలిపి ఈరోజు మేము మా వరకాయపేట పంచాయతీలోని శివరాంపురం అనేటటువంటి గ్రామంలో సందర్శించడం జరిగింది. ఇంటికి వెళ్ళి మేము గృహనందు ఉన్నటువంటి మహిళల్ని, పెద్దల్ని అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా జరిగినటువంటి ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచి విధానంలో ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో నడుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో హర్షధ్వానాల ద్వారా మాకు స్వాగతం పలుకుతూ మేము ఇప్పుడు ఏ గడపకు పోయినా మమ్మల్ని ఆదరిస్తున్నారు. దీంట్లో మనం భాగంగా చూస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఈ గ్రామంలో నీటి సమస్య అనేటటువంటి సమస్య, ఇంకా కొంతమందికి వృద్ధాప్య పింఛన్లు, గిరిజనులు అయితే పాపం మాకు ఏ ఆధారం లేదు. ఇక్కడ జీవనోపాధికి ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలు ఏవి కూడాను, పరిశ్రమల యొక్క గోడ కింద ఉన్నప్పటికి కూడాను మమ్మల్ని పట్టించుకోకుండా, మాకు ఏ జీవనోపాధి లేకుండా పాత రోజుల్లో మేము కాలువల్లో చేపలు మరియు ఇక్కడ ఉన్నటువంటి వన్య విధానాల మీద మేము ఆధారపడి జీవిస్తున్నాము. ఇవన్నీ ఈరోజు మేము కోల్పోయి మా జీవనాధారానికి ఏది లేక మేము వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వాడి యొక్క గోడిని వినిపించడం జరిగింది. దీని మీద మేము కూడా ఈ సమస్యలన్నిటి మీద మా ప్రీతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామంలో ఉన్నటువంటి, ఈ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తీరుస్తామని చెప్పి వాటి పరిష్కారం కోసం మేము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మేము చెప్పాం.